ను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన చివరి మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారా? ప్రస్తుతం ఉన్న పథకాలలోనే కొన్నింటికి ఇస్తున్న నగదుని మరింతగా పెంచాలని జగన్ సర్కార్ ప్రయత్నిస్తుందా? ఇంతకీ ఎన్నికల ముందు కేబినెట్ మీటింగ్లో జగన్ తీసుకోబోయే సంచలన నిర్ణయాలేంటి? టేక్ ఎ లుక్. ఎన్నికల ముందు ఏ ప్రభుత్వం అయినా ఆఖరులో చేసే పనులే చాలా ఉంటాయి. అవి చివరి ప్రయత్నాలుగా కూడా ఉంటాయి. అందులో వ్యూహాలు కూడా ఇమిడి ఉంటాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రస్తుత అధికార కాలానికి సంబంధించి చివరి కేబినెట్ మీటింగ్ ని తాజాగా నిర్వహించింది. అందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్తున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ సమావేశం జరిగిందని అంటున్నారు. ఇక ఇదే తరహాలో ఏపీలో కూడా ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన చివరి మంత్రివర్గ సమావేశం ఈ నెల 6న జరగనుంది అని అంటున్నారు. ఆ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్తున్నారు. కొన్ని ఎన్నికల వరాలను ముందే మంత్రివర్గంలో పెట్టి అమలు చేయడానికి చూస్తారని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో ఉచితాలను చాలా పెంచాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది. ప్రస్తుతం ఉన్న పథకాలలోనే కొన్నిటికి ఇస్తున్న నగదుని మరింతగా పెంచాలని చూస్తోంది. వాటి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటే కనుక అది ఎన్నికల్లో వైసీపీకి ఉపయోగపడుతుందని లెక్కవేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే పీఆర్సీ లేట్ అయితే ఇంటీరియం రిలీఫ్ ఇచ్చే విషయం కూడా మంత్రివర్గంలో ప్రస్తావనకు రావచ్చంటున్నారు. ఈసారి భారీ ఎత్తున ఉద్యోగులకు ప్రయోజనం కలిగించేలా చూస్తారని అంటున్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువతతో పాటు అర్బన్ ఓటర్ల విషయంలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ సాగుతోంది. ఇక అదే సమయంలో చూస్తే ఆర్థిక అంశాలు కాకుండా కొన్ని ఇతర నిర్ణయాలు కూడా తీసుకునే వీలుంది. కొన్ని ముఖ్య ప్రకటనలు ప్రభుత్వం చేయాలనుకున్నా, పరిపాలనా సంబంధమైన ఆదేశాలు జారీ చేయాలన్నా కూడా ఈ మంత్రివర్గ సమావేశంలోనే చర్చిస్తారని అంటున్నారు. మొత్తం మీద జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 2019 జూన్ 2వ వారంలో తొలి కేబినెట్ మీటింగ్ జరిగింది. ఇప్పుడు సరిగ్గా 57 నెలలు ముగిసిన తరువాత చివరి కేబినెట్ మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్ మీద సర్వత్రా ఆసక్తి పెరుగుతూ ఉండడంతో చాలా మంది ఆశగా చూస్తున్నారు. కొన్ని కీలక వర్గాలు కూడా ప్రతిపాదనలు పంపిస్తున్నారు. మరోవైపు చూస్తే మార్చి 10 తర్వాత ఏ నిమిషంలో అయినా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి మంత్రివర్గం కేబినెట్ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనేది.